జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు అంటున్నాడు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించబడింది? జాతీయ వెనుకబడిన తరగతులు అంటే ఏంటిది? బీసీ కమిషన్ అర్థమాడ. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు అని అర్థం. మరి ఇచ్చినటువంటి సవరణలు ఒకటి 102వ రాజ్యాంగ సవరణ ఉంది, 101వ రాజ్యాంగ సవరణ ఉంది, 89వ రాజ్యాంగ సవరణ, 95వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. ఇచ్చినటువంటి రాజ్యాంగ సవరణలో బీసీ కమిషన్ సంబంధించిన సవరణ చట్టం ఏది అని తీసుకుంటే బీసీ కమిషన్ సంబంధించినటువంటి సవరణ చట్టం. అయితే బీసీ కమిషన్ కు 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018వ సంవత్సరంలో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించారు. ఇంతకుముందు 2018 కంటే ముందు దీని యొక్క నియామక బాధ్యత కానీ నిర్వహణ బాధ్యత కానీ కేంద్రానికి సంబంధించి ఉంది. ఎప్పుడైతే దీనికి రాజ్యాంగ హోదా కల్పించారో, రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను కల్పించారు 102వ రాజ్యాంగ సవరణ ద్వారా. అది ఎప్పుడు? 2018లో. అయితే ఇక క్వశ్చన్ కు ఆన్సర్ తెలిసిపోయింది మనకు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించారు అనే విషయం మనకు తెలిసిపోయింది. అసెంబ్లీలో రిజర్వేషన్లు పొడిగించడానికి, రిజర్వేషన్ పొడిగించడం అంటే మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్లను పొడిగించడానికి చేసిన సవరణ చట్టం ఇది. 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010లో. రైట్. అఫ్కోర్స్ 2010లో చేస్తే మరో 10 సంవత్సరాలు అంటే 2020 వరకు. మళ్ళా 2020లో మళ్ళా సవరణ చేశారు. 2020లో మళ్ళా సవరణ చేశారు. మళ్ళా సవరణ ఏది? 104వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. అంటే 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010లో ఏమన్నది? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో రిజర్వేషన్లు 10 సంవత్సరాలు పొడిగింపు. ఎప్పటి వరకు? 2020 వరకు. మళ్ళీ 2020 వచ్చింది కదా, ఆల్రెడీ నువ్వేమన్నావు 95వ సవరణ ద్వారా 10 సంవత్సరాలు మాత్రం అన్నావు. 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ 2020లో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారు? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో మరో 10 సంవత్సరాలు కాలం పాటు రిజర్వేషన్లు పొడిగించడం జరిగింది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? జాతీయ వెనుకబడిన తరగతులు అంటే డైరెక్ట్ ఆన్సర్ మనం చేయొచ్చు. కానీ ఇచ్చినటువంటి మిగతా సవరణలకు కూడా వివరణ చెప్తున్నా. ఓకే, రైట్.